తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలతో పొత్తులు, సీట్ల పంపిణీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. పొత్తుల కోసం పార్టీలు ఇతర పార్టీలు నాయకులతో భేటీ అవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ తమిళ స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్ దళపతితో పొత్తు కోసం ప్రయత్నాలు జరుపుతోంది. అయితే టీవీకే మాత్రం బీజేపీతో పొత్తును బహిరంగంగానే నిరాకరిస్తుంది. నిజానికి ఇవి టీవీకేకు మొదటి ఎన్నికలు. గతంలో విజయ్ పోటీ చేసింది కానీ గెలిచింది కానీ లేదు. అలాంటప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినా విజయ్ ఎందుకు నిరాకరిస్తున్నాడు? అసలు విజయ్ మైండ్లో ఏముంది? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రజెంట్ తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. మొదటి నుండి తమిళ ప్రజలు సెక్యులర్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకే పట్టం కడుతూ ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల్లో ప్రభావం చూపించినా అది అంతంత మాత్రమే. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలవెన్స్లో భాగంగా ఉంది. కాంగ్రెస్ ఈసారి పొత్తులో భాగంగా 40కి పైగా సీట్లు డిమాండ్ చేస్తోంది. మరోవైపు విజయ్ పార్టీ తమిళగా వెట్రిగలగం కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు ఆఫర్ చేస్తూ సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో డిఎంకేతో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్ విజయ్తో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని మరో ప్రధాన పార్టీ అన్నా డిఎంకే ప్రస్తుతం బీజేపీ కూటమిలోనే ఉంది. రాబోయే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి. ఇదిలా ఉంటే బీజేపీ టీవీకేతోనూ పొత్తుకు ప్రయత్నాలు జరుపుతోంది. అయినప్పటికీ విజయ్ నో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి విజయ్ బీజేపీకి నో చెప్పడానికి చాలా కారణాలున్నాయి. మొదటి నుండి విజయ్ టీవీకే పార్టీని సెక్యులర్ పార్టీగా చెబుతున్నారు. మరోవైపు బీజేపీ హిందుత్వ పార్టీ అనే ప్రచారం ఉంది. ఇక విజయ్ రాజకీయాల్లోకి రాకముందే ఆయనను బీజేపీ నాయకులు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2017లో విజయ్ మోర్సల్ అనేటువంటి సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో గుడుల కంటే హాస్పిటల్సే ముఖ్యమని ఓ డైలాగ్ ఉంది. దీనిపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా సంచలన కామెంట్స్ చేశారు. విజయ్ ఓటర్ కార్డు ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయన పేరు సి జోసెఫ్ విజయ్ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా విజయ్ క్రైస్తవుడు కాబట్టే హిందూ దేవాలయాలకు వ్యతిరేకంగా డైలాగులు చెబుతున్నారు. చర్చిల గురించి ఇలా అనగలడా అని హెచ్ రాజా ప్రశ్నించారు. విజయ్ ప్రధాని మోడీని ద్వేషిస్తున్నాడని, దానికి కారణం విజయ్ మతమేనని కూడా రాజా ఆరోపించారు. 2024లో విజయ్ టీవీకే పార్టీని ప్రకటించిన తర్వాత తమిళనాడు బీజేపీ నేత వినోద్ పి సెల్వం సైతం షాకింగ్ కామెంట్స్ చేశారు. వినాయక చవితికి శుభాకాంక్షలు చెప్పకపోవడంతో విజయ్ యాంటీ హిందూ అని ఆరోపించారు. కేవలం మైనార్టీల ఓట్ల కోసమే ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. ఇక రీసెంట్గా కూడా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నార్ నాగేంద్రన్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపాయి. విజయ్ ముందు వ్యక్తిగత సమస్యల నుండి, ముఖ్యంగా త్రిషతో వస్తున్నటువంటి రూమర్ల నుండి బయటకు రావాలని ఆయన మాట్లాడారు. ముందు త్రిష ఇంటి నుండి బయటకు రావాలని, అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయన్నారు. ఈ కామెంట్స్ తమిళనాడులో దుమారం రేపాయి. ఇలా అనేక సార్లు బీజేపీ మాటలు దాడి చేయడం వల్లే బీజేపీ పొత్తు కోసం వచ్చిన విజయ్ నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ టీవీకే పొత్తు అసలు ఉండదని టీవీకే జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున కామెంట్స్ మరోసారి రుజువయ్యాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ టీవీకే ఏ కూటమిలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. 234 స్థానాల్లో తమ అభ్యర్థులే బరిలో దిగుతారని చెప్పారు. ఎన్డీఏ ఇచ్చిన 90 సీట్లు, 2.5 ఏళ్లు సీఎం పోస్ట్ ఆఫర్ తిరస్కరించామని కూడా అన్నారు. ఢిల్లీ ఎదుట విజయ్ తలవంచారు అని అదవ్ మరోసారి స్పష్టం చేశారు. ఇక బీజేపీకి నో చెప్పినటువంటి విజయ్ తమిళనాట సింగిల్గా బరిలో దిగి ఎలాంటి ఫలితాలను సాధిస్తారో మరి చూడాల్సిందే. ఎందుకంటే బీజేపీలో దాదాపు గతం నుంచి విజయ్ మేజర్గా బీజేపీనే వ్యతిరేకిస్తూ వచ్చాడు. బట్ అది రీజన్స్ ఏమైనా కానీ అదొక మతతత్వ పార్టీ, హిందూ మతాన్ని ఎక్కువగా ప్రొలైబ్ చేసేటువంటి విధంగా ఉంటుంది అని కూడా గతంలో విజయ్ చాలా సందర్భాలు ఇండైరెక్ట్గానే పోస్ట్ పెట్టడం, గతంలో మోడీకి నిరసనగా సైకిల్ మీద కూడా తను ఒక నిరసన కార్యక్రమాన్ని తెలిపినటువంటి వీడియోస్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సో అందుకోసమనే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కూడా రంగంలోకి దింపి విజయ్ తోటి మంత్రాలు జరిపించారన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. కానీ విజయ్ ఎవరితోటూ కూడా, అంటే ఎవరొచ్చి మాట్లాడినా ఏం చేసినా తలొగ్గేది లేదు అని కూడా సింగిల్గానే పోటీకి దిగుతామని కూడా కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి. ఇన్ కేసు ఎప్పుడూ కూడా తమిళనాడులో నేషనల్ పార్టీస్ గెలిచినటువంటి చరిత్ర ఎప్పుడూ కూడా లేదు. అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలతోటి పొత్తు పెట్టుకునే ఆ విధంగానే బరిలోకి దిగితే తప్పితే సొంతంగా దిగి పార్టీ గెలిచినటువంటి చరిత్ర లేదు. అయితే ఇప్పుడు విజయ్ని ఆసరాగా చేసుకొని అలాంటి ప్లాన్లు ఏమన్నా చేద్దామని ప్లాన్ చేసినా కానీ విజయ్ ఇప్పుడు బీజేపీకి డెఫినెట్గా నో చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ డే 1 నుంచి కూడా ఆయన పోరాటం అంతా కూడా
బీజేపీకి ఆపోజిటే ఉంటుంది. అలాంటప్పుడు బీజేపీ తోటి పొత్తు ఎందుకు పెట్టుకుంటాడన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ రాబోయే ఎన్నికల్లో అంటే మేజర్గా అటు విజయ్ డివోర్స్ ఇష్యూస్ ఒకటి నడుస్తుంది. అండ్ దాని తర్వాత ఆడ గతంలో పెట్టినటువంటి మధురైలో పెట్టినటువంటి ఈవెంట్లో చాలామంది చనిపోవడం, ఇలా వరుసగా అంటే ఇన్సిడెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి విజయ్కి అస్సలు కలిసి రావటం లేదు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి ధోరణే ఇక్కడ కూడా విజయ్ అవలంబిస్తున్నాడు. అటు పర్సనల్ విషయాల్లో కావచ్చు, దాని తర్వాత ఇటు ప్రొఫెషనల్గా అటు రాజకీయాల్లో కావచ్చు, ఇలాంటి ధోరణి అవలంబిస్తున్నారు. అందుకోసమనే ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మేజర్గా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు విజయ్ వెయిట్ చేయాల్సిందే అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ దాదాపు 234 స్థానాల్లో ఒంటరిగానే దిగితే అందులో ఎన్ని గెలుస్తారు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో చూడాలి మరి ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి దాదాపు అంటే మొత్తంగా ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా విజయ్ సొంతంగా దిగుతారా, లేదంటే కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేసి కొన్ని స్థానాలు అసలుకే వదిలేస్తారా, లేదంటే కొత్తగా ఇంకెవరినైనా కలుపుకుంటారని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సింది. సో మరి విజయ్ బీజేపీ తోటి పొత్తు ఎందుకు వద్దనుకుంటే మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.